విరాట్ కోహ్లీకి వారసుడు వచ్చేసాడా? బో చాలా పెద్ద స్టేట్మెంట్తో ఈ షార్ట్ స్టార్ట్ చేసాం కదా. ఎందుకంటున్నానంటే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడు కదా, దాని గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాం. మనందరికీ గర్వకారణం ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి ఆ సెంచరీ చేయడం. కానీ 3 టెస్టుల నుంచి జరుగుతున్న టాపిక్, చాలామంది మాట్లాడుతున్న టాపిక్ ఒకటే. నితీష్ కుమార్ రెడ్డి అంత బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 7 or 8లో తను ఎందుకు అంత కిందకెందుకు అని అడుగుతున్నారు. తన బ్యాటింగ్ పొజిషన్పై డిస్కషన్ జరుగుతుంది. సో ఈ సెంచరీ తర్వాత ఖచ్చితంగా తన బ్యాటింగ్ ఆర్డర్లో ఖచ్చితంగా పైకి వస్తాడని నాకు అనిపిస్తుంది. ఈ టెస్ట్ కాకపోయినా గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్. వారసుడు అని అన్నాను కదా, ఎందుకంటే తన ఐడల్ విరాట్ కోహ్లీ, నితీష్ కుమార్ రెడ్డి ఐడల్ అండ్ హీరో. విరాట్ కోహ్లీ ఎంత కాదన్నా కెరీర్ చివరి దశకు వస్తున్నాడు, కొన్నాళ్ళలో రిటైర్ కూడా అవ్వచ్చు. ఆ నెంబర్ 4కి నితీష్ కుమార్ రెడ్డిని ఏమైనా కన్సిడర్ చేస్తారా? నెంబర్ 4లో ఒక బౌలింగ్ ఆల్రౌండర్, బౌలింగ్ కూడా వేయగల ఒక బ్యాటర్ ఉంటే, ఒక ఆల్రౌండర్ ఉంటే టీమ్ కాంబినేషనే మారిపోతుంది. సో ఫ్యూచర్ నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి. మీరేమనుకుంటున్నారు? తను ఎక్కడ బ్యాటింగ్ చేయాలి?